డీసీసీల నియామకం అయిపోయింది. పార్టీ పదవులు ఒక్కొక్కటిగా భర్తీ అయిపోతున్నాయి. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు మాత్రమే మిగిలాయి. హెవీ కాంపిటీషన్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని ఇన్నాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఆల్ ఆఫ్ సడన్గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హింటుతో రేసు మొదలైందట. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం లాబింగ్ స్టార్ట్ చేశారట లీడర్లు. ఇంతకీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నదెవరు? ఛాన్స్ దక్కే నేతలెవరు? అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు కాంగ్రెస్లో ఎందుకు అంతలా డిమాండ్ ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తయిన నేపథ్యంలో అత్యంత కీలకమైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీపై ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొనడం, కీలక నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం కారణంగానే ఈ నియామకాలు ఇన్నాళ్ళు హోల్డ్లో ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల గాంధీభవన్లో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించే నాయకులు లాబింగ్ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఈ పదవిని అధిష్ఠించిన నాయకులు ఆ తర్వాత కాలంలో కీలకమైన హోదాలను అందుకున్న చరిత్ర తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారే. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అజారుద్దీన్ వంటి నేతలు కూడా ఇదే హోదాలో పనిచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పార్టీలో ఉన్నత స్థాయి నాయకత్వానికి ఒక మెట్టుగా నిలవడంతో ఈ పదవికి డిమాండ్ అమాంతం పెరిగింది. తమ రాజకీయ భవిష్యత్తుకు ఈ పోస్టు కీలకం కానుందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పోస్టు కోసం పట్టుబడుతున్నారు. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లను సామాజిక వర్గాల వారిగా నియమించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలకు అధిష్టానం వచ్చిందని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా పేరున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి రేసులో ముందున్నారు. ముఖ్యంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పోటీలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినా ఆ పోస్టును తీసుకోవడానికి నిరాకరించడం, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపైనే ఆయన ఆసక్తిని చూపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. సీఎం సన్నిహితుడైన రోహిన్ రెడ్డికి పదవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గం నుంచి కూడా నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. టీజీఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి వారు బీసీ కోటాలో తమకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సామాజిక సమీకరణంలో బీసీ వర్గానికి కీలక స్థానం ఇవ్వాలని భావిస్తున్నందున వీరిలో ఒకరికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి కూడా పటిష్టమైన అభ్యర్థులు రేసులో ఉండగా వారి వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. పార్టీలో వర్గీకరణ, సీనియారిటీ, ఎన్నికల్లో వారి పాత్ర వంటి అంశాల ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. పాత కొత్త నేతల మధ్య సమతూకం పాటిస్తూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నియామకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, అటు ఏఐసీసీకి ఒక పెద్ద సవాల్గా పరిణమించింది. త్వరలో జరగబోయే ఈ నియామకాలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణకు, సంస్థాగత పటిష్టతకు పునాది వేస్తాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అత్యంత కీలకమైన పోస్టులుగా భావిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎవరిని వరిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.